వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. జర్మనీలో చదవాలి అనుకుంటున్నారా? జర్మన్ భాష మరియు ప్రవేశ అవసరాల గురించి ఆందోళన చెందుతున్నారా? ఉచిత విద్య మరియు కోర్సుల వివరాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు అలాగే అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో శేఖర్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు చాలామంది కూడా హై ఎడ్యుకేషన్ చేయాలి అంటే కనుక హైయర్ స్టడీస్ చదవాలి అన్న ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ మరి ముఖ్యంగా అంటే ఏదైతే సెక్యూరిటీ పరంగా అంటే మనకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు అన్న ఆ దేశాలని ఎంచుకుంటూ ఉంటారు. అందులో ఒకటి జర్మనీ. సో జర్మనీ కూడా చాలా గుడ్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నారు. అసలు మీ కౌన్సిల్కి సంబంధించి మీ దానికి సంబంధించి జర్మనీ ప్లేసెస్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటంటారు ఎక్కువగా? ఎస్, ద స్టూడెంట్స్ ఏంటంటే ఫారెన్లో ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఫారెన్లో చేయాలనుకున్న వాళ్ళు సో జర్మనీ చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, సో జర్మనీలో మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీలో ఒకవేళ అడ్మిషన్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందన్నమాట. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అని అనుకుంటే స్టూడెంట్ కొంచెం టాప్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ అంటే వాళ్ళు కొంచెం అకాడమిక్ పరంగా కానీ టెస్ట్ స్కోర్ పరంగా కానీ ఒక మంచి పర్సంటేజ్ అనేది గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి అక్కడ జర్మనీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న కోర్సెస్, లైక్ అంటే మనం మెకానికల్ పరంగా తీసుకున్నా సరే, డేటా సైన్స్ పరంగా తీసుకున్నా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా తీసుకున్నా సరే, క్యామ్ కోర్సెస్కి సంబంధించిన సరే, సో బిజినెస్కి సంబంధించిన కోర్సెస్ అయినా సరే, హెల్త్ సైన్స్ సైడ్ ఉన్న కోర్సెస్ అయినా సరే, జర్మనీలో స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ చేసినట్టయితే వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది. సో అందుకోసం స్టూడెంట్స్ ఎక్కువగా జర్మనీ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సేఫ్, మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ కంట్రీ. సో స్టూడెంట్స్కి ఇప్పటివరకు అంటే మనం పంపించిన స్టూడెంట్స్ ప్రకారం రివ్యూ తీసుకున్నట్టయితే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది స్టూడెంట్స్ ఫేస్ చేసినట్టుగా మాకు ఎక్కడ కనిపించలేదు. సో అందుకే మనం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ వాళ్ళ కెరియర్ అనేది ఈ మనం ఇందాక చెప్పిన కోర్సెస్కి రిలేటెడ్గా చూస్ చేసుకుంటారో సో వాళ్ళకి జర్మనీ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి మనం గైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే అండి, అనిల్ గారు మీరు చెప్పండి, స్టూడెంట్స్ ఏ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు? సో స్టూడెంట్స్ యాక్చువల్గా ఫాల్ ఇంటేక్ ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలన్నా సరే, యూనివర్సిటీ ప్రాసెస్ చేయాలన్నా సరే కొంచెం టైం తీసుకుంటుంది. సో వన్ స్టూడెంట్ ఒకసారి యూనివర్సిటీస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని, అది పబ్లిక్ యూనివర్సిటీసా ప్రైవేట్ యూనివర్సిటీసా అనేది సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే వాళ్ళకి మినిమం టైం తీసుకుంటుంది. సో అందుకని ఆ టైం గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి మేజర్లీ జర్మనీలో 2 ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి ఫాల్ ఇంటేక్ ఉంటుంది, ఇంకోటి స్ప్రింగ్ ఇంటేక్ ఉంటుంది. సో స్ప్రింగ్కి చాలా తక్కువగా యూనివర్సిటీస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే స్ప్రింగ్ అనేది ఎక్కువ టైం తీసుకోదు. సో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అడ్మిషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫాల్ ఇంటేక్ ఎక్కువగా చూస్ చేసుకుంటే వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇన్ టైంలో అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫాల్ ఇంటేక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ దాని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయండి? ఎస్, సో జర్మనీలో చదవాలనుకున్న స్టూడెంట్స్కి సో నో నీడ్ టు వరీ. యాక్చువల్లీ ఏంటంటే సో ఫారెన్ అనేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎంత స్కోర్స్ తెచ్చుకోవాలని ఒక టెన్షన్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో మనం తీసుకున్నట్టయితే సో జర్మనీకి సో IELTS అనేది కావాలి. సో IELTS ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్. స్టూడెంట్ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలనుకుంటే స్టూడెంట్ కంపల్సరీ IELTS పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. IELTS అనేది 7 బ్యాండ్స్ వస్తే మంచి యూనివర్సిటీస్లో అండ్ ఇన్ టైంలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జర్మనీకి తీసుకున్నట్టయితే మనం అదర్ కంట్రీస్కి కన్సిడర్ చేసుకున్నట్టుగా GRE GMAT లాంటిది అనేది నాట్ మ్యాండటరీ. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ కోర్సు, అంటే స్టూడెంట్ ఏదైతే కోర్సు చదవాలనుకుంటున్నాడో సో ఏ యూనివర్సిటీలో అయితే చదవాలనుకుంటున్నాడో సో ఆ కోర్సుకి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నట్టయితే జర్మనీలో GRE అనేది సో మనం తీసుకుంటే 90% అవసరం ఉండదు. 10% ద రేర్ ప్రోగ్రామ్స్కి GRE అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మనకు తెలియాలి అని అనుకుంటే సో మనం ఆ రెస్పెక్ట్ యూనివర్సిటీ ఏదైతే కోర్సు చదవాలనుకుంటున్నామో ఆ కోర్సు యొక్క రిక్వైర్మెంట్స్ ఆ రెస్పెక్ట్ యూనివర్సిటీ వెబ్సైట్లో వెళ్ళి రిక్వైర్మెంట్స్ తీసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మనకు ఆ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. సో దాన్ని బట్టి మనం స్టూడెంట్ అనే వాడు టెస్ట్ ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో మనం ఏంటంటే స్టూడెంట్స్కి గైడ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ జర్మనీలో ఎడ్యుకేషన్
చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 year ముందు, అట్లీస్ట్ 1 year ఆర్ 2 years ముందు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. అంటే ఓకే, జర్మనీ ఎలాంటి టెస్ట్ ఎగ్జామ్స్ అడుగుతుంది, ఆ జర్మనీలో మనం చూస్ చేసుకున్న కోర్స్కి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నాకు ఎంత టైం పడుతుంది. సో ఈ టైం ఉంటుంది కనుక అట్లీస్ట్ 1 year ఆర్ 1.5 year ముందు స్టార్ట్ చేసుకున్నట్టయితే ఆ అప్లికేషన్ ఫిల్ చేసుకుని ఆ కోర్సు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ టెస్ట్ ఎగ్జామ్స్ డిస్ప్లే అవుతాయి. సో మనం ఫైనల్లీ చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ జర్మనీలో చదవాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మ్యాండటరీ. అది కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే 100% 7 bands రావాల్సి ఉంటుంది. సో ఫ్యూ యూనివర్సిటీస్ ఓన్లీ 6.5 bands ఆఫర్ చేస్తున్నాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్. 6 band కూడా 5.5 band కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే జర్మనీ ఇష్టం అంటే మన లాంగ్వేజ్తో పోల్చుకుంటే జర్మనీ వాళ్ళకి ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంది కనుక జర్మనీ లాంగ్వేజ్. సో జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు B2 లెవెల్ సర్టిఫికేట్ అయినా సరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 అనేది కండిషన్స్ అండి. ఇంకొకటి అకాడమిక్ పరంగా తీసుకుంటే స్టూడెంట్ ఏంటంటే అకాడమిక్ పరంగా తీసుకున్నట్టయితే మినిమం 60% గెయిన్ చేసుకొని ఉండాలి వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్లో. సో వితౌట్ అంటే 60% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్కి మన ప్రొఫైల్ పిక్ అవ్వాలి అనుకుంటే మనం అబౌవ్ 80%లో ఉన్నట్టయితేనే మనకి ప్రొఫైల్ పిక్ అవుతుంది, పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది, అండ్ సేమ్ టైం ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్కి అయితే లీస్ట్ తీసుకుంటే 60%. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కోర్సుకి అండ్ యూనివర్సిటీని బట్టి రిక్వైర్మెంట్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్కి రిక్వైర్మెంట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎవరైనా స్టూడెంట్ ఈ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ గురించి కానీ కోర్సు గురించి కానీ ఆ కోర్సు యొక్క రిక్వైర్మెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే 1 year ఆర్ 1.5 year ముందు అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఆ కోర్సు గురించి అవేర్నెస్ వస్తుంది, ఆ టెస్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఆ కోర్సు గెయిన్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంటుంది అన్నమాట. ఓకే అనిల్ గారు, ఇప్పుడు కోర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏ కోర్స్ ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు జర్మనీలో చదవాలి అనుకుంటున్నారు స్టూడెంట్స్? సో జర్మనీలో యాక్చువల్గా జర్మనీ అనేది ఎకనామికల్గా వరల్డ్లోనే చాలా హై ప్రయారిటీ ఉన్న కంట్రీ అనమాట. సో జర్మనీలో మేజర్గా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఏంటంటే కంప్లీట్లీ కోర్ ప్రోగ్రామ్స్. సో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, లేదా మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు, సో ఐటీ ప్రొఫైల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లేదంటే మెకానికల్లో రిలేటెడ్గా స్పెషలైజేషన్స్ అయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ, లేదు అంటే పెట్రోలియం ఇంజనీరింగ్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్, ఇలాంటి అందరూ స్టూడెంట్స్ కూడా మాస్టర్ ప్రోగ్రామ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది మనకు తెలిసిందే జర్మనీలో హై ప్రయారిటీ ఉంటుంది. సో కంప్లీట్లీ కొన్ని టాప్ కంపెనీస్లో కూడా స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. సో మెడికల్ రిలేటెడ్గా చూసుకుంటే పబ్లిక్ హెల్త్ లేదా ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ఇలాంటి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా స్పెషలైజేషన్స్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, నార్మల్ అంటే అప్పర్ క్లాస్ వాళ్ళే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో మరి కోర్సెస్ అయితే ఎంచుకుంటారు, మరి కోర్సెస్ ఫీజు ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భరించగలరంటారా? ఎస్, ఏంటంటే మీరు అన్నట్టుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏంటంటే ఫారిన్ ఎడ్యుకేషన్ అనేవారికి వాళ్ళకి అంటే ల్యాక్స్లో ఛార్జెస్ అవుతాయని ఒక భయం ఉంటుంది. సో జర్మనీలో ఎడ్యుకేషన్ ఏంటంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా ఎఫర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ స్టూడెంట్ అయినా సరే కొంచెం అకాడమిక్ పరంగా వాళ్ళు కొంచెం మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్టూడెంట్ అంత మంచిగా లేకపోయినా అంటే ఒక 80-90% లేకపోయినా సరే ఒక 60-65% ఉన్నా సరే ప్రైవేట్ యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్మిషన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ట్యూషన్ కాస్ట్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది. లైక్ అంటే మనం అమెరికా కానీ, కెనడా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకున్నట్టయితే సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నట్టయితే 2 years మాస్టర్ ప్రోగ్రామ్కి యావరేజ్ కాస్ట్ ఒక $30,000 ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నట్టయితే జర్మనీలో 2 years ప్రోగ్రామ్ స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవడానికి మినిమం ఒక 20,000 euros ఉంటుంది. అంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ 19 lakhs నుంచి 20 lakhs పడుతుంది. సో ఈ కాస్ట్ అనేది స్టూడెంట్ కూడా 4 termsలో పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఈ జర్మనీలో ఒకసారి స్టూడెంట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత అడ్మిషన్ లెటర్ తీసుకొని వాళ్ళ కరెస్పాండెంట్ బ్యాంక్కి వెళ్ళినట్టయితే అక్కడ ఎడ్యుకేషన్ లోన్ కూడా మన ఇండియన్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా సో ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్కి మన ఏపీ
ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్, మన తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు, పేరెంట్స్ కానీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా అంటే ఫారెన్ వెళ్ళాలి చదవాలి అనే వాళ్ళకు ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఒకసారి అడ్మిషన్ గురించి, ఆ యూనివర్సిటీస్ గురించి, ఆ కాస్ట్ గురించి రీసెర్చ్ చేసి గైడెన్స్ తీసుకొని ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి అప్లై చేసుకొని అడ్మిషన్ లెటర్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి లోన్ చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న స్కాలర్షిప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్గా ఏంటంటే ఒకవేళ అదే ఇంట్రెస్ట్ కొంచెం వాళ్ళకి ముందు నుంచే ఉన్నట్టయితే మీరు కొంచెం అకాడమిక్ పరంగా మంచి మార్క్స్ గెయిన్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు బ్యాచిలర్స్ తీసుకుంటాం, ఒక 85% గెయిన్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది అని అంటే స్టూడెంట్స్ హ్యాపీ, పేరెంట్స్ కూడా అంత బర్డెన్ ఉండదు. ఓన్లీ లివింగ్ కాస్ట్ ఒకటి వాళ్ళు ఎఫర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఓకే, లివింగ్ కాస్ట్ ఎఫర్ట్ చేసుకోవాలి అంటున్నారు. లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుందండి? అండ్ నార్మల్గా ఉంటుందా లేకపోతే హెవీగా ఉంటుందా? ఎస్, ఈ జర్మనీకి లివింగ్ కాస్ట్ అనేది యావరేజ్ తీసుకున్నట్టయితే 11,208 యూరోస్ వరకు పడుతుంది. ఎందుకంటే జర్మనీకి లివింగ్ కాస్ట్ గురించి ఒక స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఉంది. సో అదేంటంటే స్టూడెంట్కి బ్లాక్డ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బ్లాక్డ్ అకౌంట్ ఏంటంటే స్టూడెంట్ ఎప్పుడైతే రెస్పెక్టివ్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటున్నాడో ఆ అప్లై చేసుకునేటప్పుడే స్టూడెంట్ జర్మనీలో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాడు. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ అకౌంట్కి 11,208 యూరోస్ డిపాజిట్ చేసి ఉండాలి. సో ఈ అమౌంట్ అనేది ఆ అకౌంట్లో బ్లాక్ అయిపోతాయి. స్టూడెంట్ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. అదే డాక్యుమెంట్ మనం వీసాకి యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఒకసారి వీసా వచ్చిన తర్వాత యూనివర్సిటీలో వెళ్ళి రిపోర్ట్ చేసుకున్న తర్వాతనే యూనివర్సిటీ వాళ్ళు ఆ లివింగ్ కాస్ట్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి స్టూడెంట్ అక్కడ జర్మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఈ బ్లాక్డ్ అకౌంట్ నుంచి ఆ ఫండింగ్ అనేది స్టూడెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు మాత్రమే ఆ స్టూడెంట్ ఆ ఫండింగ్ని లివింగ్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ లివింగ్ కాస్ట్ అనేది మనం ఒకవేళ మంత్ వైజ్గా తీసుకున్నట్టయితే అరౌండ్ 840 యూరోస్ పర్ మంత్ స్టూడెంట్కి ఎక్స్పెండిచర్ అవుతుంది. అండ్ స్టూడెంట్కి ఏంటంటే ఎందుకు ఈ బ్లాక్డ్ అకౌంట్ అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్ జర్మనీకి ట్రావెల్ చేస్తున్నాడో సో 1 year వరకు లివింగ్ పరంగా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఒక జర్మనీ గవర్నమెంట్ పెట్టిన కండిషన్ అనమాట. సో ద స్టూడెంట్ ఎప్పుడైతే అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాడో అప్పుడే ఈ బ్లాక్డ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి, ఫండింగ్ అనేది డిపాజిట్ చేసుకోవాలి. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా వీసా వచ్చిన తర్వాత యూనివర్సిటీలో రిపోర్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి మంత్ వైజ్ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ జర్మనీలో అసలు ఎన్ని యూనివర్సిటీస్ అందుబాటులో ఉన్నాయి అండ్ మీరు ఎక్కువగా రిఫర్ చేసే యూనివర్సిటీస్ ఏంటి? జర్మనీలో అంటే మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 300+ యూనివర్సిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మనం తీసుకున్నట్టయితే ఒక 70% మోస్ట్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. సో పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తారనమాట. ఇంకా స్టూడెంట్ ప్రొఫైల్ ఒకవేళ జర్మనీ స్టాండర్డ్స్కి మీట్ అయినట్టయితే, అంటే జర్మనీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి మీట్ అయినట్టయితే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్కి ఒకవేళ అడ్మిషన్తో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు స్కాలర్షిప్ వచ్చినట్టయితే స్టూడెంట్ ఈ బ్లాక్డ్ అకౌంట్ అనేది కూడా అవసరం ఉండదు. సో ఎందుకంటే ఆ స్కాలర్షిప్ అనేది వాళ్ళ లివింగ్ ఎక్స్పెండిచర్ని ఫుల్ఫిల్ చేసేలా ఉంటుందన్నమాట. సో స్టూడెంట్ అప్పుడు ఏంటంటే ఈ పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక 20-25% ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే సో వాళ్ళు యాజ్ పర్ ద యూనివర్సిటీ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ ట్యూషన్ ఫీ అనేది ఇట్స్ ఇన్ అండ్ యావరేజ్ మనం తీసుకున్నట్టయితే ఒక 20,000 యూరోస్ వరకు ఉంటుంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏంటంటే స్టూడెంట్ కంపల్సరీ ట్యూషన్ ఫీకి డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం బ్లాక్డ్ అకౌంట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తున్నప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ ఛాన్సెస్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఛాన్సెస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం స్టూడెంట్ కంపల్సరీ లివింగ్ కాస్ట్ కానీ ట్యూషన్ కాస్ట్ కానీ ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎక్కువగా అంటే మనం ఇందాక అనిల్ చెప్పినట్టుగా ఆ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో మెకానికల్ సైడ్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ కానీ మెకానికల్లో ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ సైడ్ చదవాలనుకున్న వాళ్ళకి పబ్లిక్ యూనివర్సిటీస్ ఎక్కువగా ఆపర్చునిటీస్ అంటే ఎక్కువగా ప్రోగ్రామ్స్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్ ఈజీగా పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అడిగినట్టు ఏంటంటే మోర్ దెన్ 300+ యూనివర్సిటీస్ అవైలబుల్ ఉన్నాయి కనుక స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఓకే అండి, రైట్. చిన్న బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తర్వాత మరింత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. శేఖర్ గారు ఇందాక పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేశారు. అండ్ వీటి గురించి చాలా మందికి కూడా అంత అవగాహన ఉండదు. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే ఏంటి అని చెప్పేసి, దీని డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్కి అలాగే తల్లిదండ్రులకు కూడా కొంచెం ఉంటుంది సందేహం. సో వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా మాకు? ఎస్, చాలా సింపుల్. మనకేంటంటే
పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే మోస్ట్లీ ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ పైన డిపెండ్ అయ్యి ఆపరేషన్స్ రన్ చేస్తారనమాట. ఏంటంటే సో యూనివర్సిటీ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ ఫండింగ్ పైన డిపెండ్ అయ్యి రన్ చేస్తారు. అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే స్టూడెంట్స్కి అంటే మ్యాక్సిమం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అవకాశం ఎక్కడైతే ఉంటుందో అంటే అకాడమిక్ పరంగా కానీ అదర్ యాక్టివిటీస్ పరంగా కానీ సో వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ తెచ్చుకోవాలనుకుంటే స్టూడెంట్స్ మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే స్టూడెంట్ ఒక 85-90% అలా గెయిన్ చేసుకున్నట్టయితే అకాడమిక్ పరంగా అండ్ టెస్ట్ ఎగ్జామ్స్ రిక్వైర్మెంట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. IELTS తీసుకున్నట్టయితే 7 బ్యాండ్స్ అవసరం ఉంటుంది. ఇంకా ఏదైనా ప్రోగ్రామ్కి జిఆర్ఈ ఆర్ జిమాట్ రిక్వైర్మెంట్ ఉందంటే ఇట్స్ అబౌట్ 325+ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ మనం డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్స్ అండ్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ వైజ్గా తీసుకున్నట్టయితే జర్మనీ లాంగ్వేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. లైక్ అంటే A1 ఆర్ A2 లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది అనమాట. ఈ రిక్వైర్మెంట్స్ అండ్ ట్యూషన్ ఫీ అండ్ వాళ్ళు ఆఫర్ చేసే కోర్సును బట్టి డిఫరెన్షియేషన్ ఈ వీటిలోనే మనం యూనివర్సిటీస్ని డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ప్రైవేట్ ఏంటంటే మోస్ట్లీ ద స్టూడెంట్ ఫండింగ్ పైన డిపెండ్ అయ్యి ఆపరేషన్స్ రన్ చేస్తారనమాట. అంటే కంపల్సరీ స్టూడెంట్ దగ్గర ట్యూషన్ ఫీ అనేది కలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ప్రైవేట్ యూనివర్సిటీ దగ్గర ఏంటంటే స్టూడెంట్కి అంత స్ట్రాంగ్ రిక్వైర్మెంట్స్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే ఆ యూనివర్సిటీలో అంటే మినిమం ఒక 60% స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ పాస్ అయినట్టయితే వాళ్ళు ఆఫర్ చేయడానికి అడ్మిషన్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ పరంగా తీసుకున్న కూడా ఇప్పుడు IELTS మనం పబ్లిక్ యూనివర్సిటీ తీసుకుంటే 7 or 7.5 బ్యాండ్స్ కావాలనుకున్నాం. అదే ప్రైవేట్కి తీసుకున్నట్టయితే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వితౌట్ టెస్ట్ ఎగ్జామ్స్ స్టూడెంట్ ఒకవేళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్ ప్రొవైడ్ చేసినా కూడా కండిషనల్ అడ్మిషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్కి ఏంటంటే రిక్వైర్మెంట్స్ పరంగా తీసుకున్నా సరే కాస్ట్ ఆఫ్ స్టడీ పరంగా తీసుకున్నా సరే స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే దానిపైన తీసుకున్నట్టయితే అండ్ స్టూడెంట్కి ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఉన్న రిసోర్సెస్ క్యాంపస్ వైజ్గా తీసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ చాలా ఉంటుందన్నమాట. సో అందుకే మోస్ట్లీ మనం ఎందుకు ఎక్కువగా స్టూడెంట్కి గైడ్ చేస్తాం పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే స్టూడెంట్ కొంచెం అంటే ఫ్రీ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ స్కాలర్షిప్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ అంటే యాక్టివిటీస్ కూడా స్టూడెంట్స్కి అన్ని అందుబాటులో అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఎక్కువగా గైడ్ చేసేది పబ్లిక్ యూనివర్సిటీస్. వీళ్ళు స్టూడెంట్ మీట్ అవ్వట్లేదు అనుకుంటే సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆబ్వియస్లీ గైడ్ చేస్తాం. అండ్ వీసా పరంగా తీసుకున్నట్టయితే పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఒకసారి స్టూడెంట్ ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకొని ఫైనల్ అడ్మిషన్ లెటర్ వచ్చింది అని అంటే వీసా అనేది కామన్. పబ్లిక్కి తీసుకున్నా సరే ప్రైవేట్కి తీసుకున్నా సరే కామన్గా వీసా అప్రూవల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? ఎంత టైం పట్టే అవకాశాలు ఉన్నాయి? సో మనం స్టార్టింగ్లోనే చెప్పాను. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే జర్మనీ అప్లై చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 1 year or 1.5 year ముందు ప్లానింగ్ అనేది వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు కావాల్సిన జర్మనీ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనం తీసుకున్నట్టయితే పాస్పోర్ట్ కానీ వాళ్ళ SSC మార్క్షీట్ కానీ ఇంటర్మీడియట్ మార్క్షీట్స్ కానీ బ్యాచిలర్స్ మార్క్షీట్స్ కానీ ఒకవేళ స్టూడెంట్ బ్యాచిలర్స్ చదువుతున్నా కూడా లైక్ అంటే 3 years or 4 years డిగ్రీ చదువుతున్నా కూడా సో 3 years డిగ్రీలో స్టూడెంట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్ టు సెకండ్ ఇయర్ వరకు మా గ్రేడ్ షీట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కాలేజ్ నుంచి తీసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్ అప్ టు డేట్ రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెజ్యూమ్లో స్టూడెంట్కి ఏవైతే అడిషనల్ యాక్టివిటీస్ ఉన్నాయో స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టూడెంట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటంటే స్టూడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే స్టూడెంట్ అసలు ఇప్పటివరకు ఏం చదివాడు, తనకి ఏ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంది, అసలు ఫారెన్ ఎందుకు చూస్ చేసుకున్నాడు, అసలు ఫారెన్ వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, సో వెళ్తే అసలు జర్మనీ ఎందుకు చూస్ చేసుకున్నాడు, జర్మనీలో ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాడు, అండ్ ఆ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాడు, ఆ కోర్సులో కంప్లీట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే తన ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు అనేది ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒక వర్డ్ ఫైల్లో రాయాల్సి ఉంటుంది. దాన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం. అండ్ అదేవిధంగా సో టెస్ట్ స్కోర్స్. సో మనం ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా స్టూడెంట్ ఏదైతే ప్రోగ్రామ్ చదవాలనుకుంటున్నాడో ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి టెస్ట్ స్కోర్స్ అనేది తెలుస్తాయి. జనరల్గా అయితే స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ యూనివర్సిటీకి ఎవ్రీ ప్రోగ్రామ్కి స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ వైజ్గా వాళ్ళు టెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే IELTS. సో తను ట్రైనప్ అంటే టెస్ట్ ప్రిపరేషన్ అవ్వడానికి మినిమం 30 days పడుతుంది. అండ్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి మినిమం 15 days పడుతుంది. స్కోర్ రాసిన తర్వాత స్కోర్ రావడానికి ఇంకొక 15 days, అంటే ఒక మినిమం 2 months స్టూడెంట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్కోర్ వచ్చే వరకు 2 months పడుతుంది. అండ్ స్టూడెంట్ ఇంకొకటి ఏంటంటే జర్మనీ లాంగ్వేజ్
కూడా నేర్చుకోవాలి. జర్మన్ లాంగ్వేజ్ అనేది మినిమం 3 months పడుతుంది. సో ఈ డ్యూరేషన్స్ అంటే ఈ రిక్వైర్మెంట్స్ పరంగా ఈ డ్యూరేషన్ తీసుకున్నట్టయితే స్టూడెంట్కి అట్లీస్ట్ ఒక 1 year ప్రియర్గా స్టార్ట్ చేసుకున్నట్టయితే అడ్మిషన్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ అడ్మిషన్ వచ్చింది అని అంటే సో ఇమీడియట్గా వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు. వీసా అనేది 1 month నుంచి 45 days ప్రాసెసింగ్ టైం పడుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఫాల్ ఇంటేక్ వెళ్ళాలనుకుంటున్నారో, ఫాల్ ఇంటేక్ అంటే ఆగస్టులో స్టార్ట్ అవుతుంది, ఆగస్టుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు బిఫోర్ ద ఇయర్ అంటే దానికంటే ముందు ఇయర్లోనే జూన్, జూలై, ఆగస్టులో ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి కన్వీనియంట్ టైం ఉంటుంది. ఆ టెస్ట్ ప్రిపరేషన్స్ అవ్వడానికి టైం ఉంటుంది, ఆ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సమయం ఉంటుంది. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బ్యాంక్ లోన్కి వెళ్ళి లోన్ ప్రాసెస్ చేసుకోవడానికి కూడా సఫిషియెంట్ టైం ఉంటుంది. ఓకే. అండ్ నార్మల్గా అనిల్ గారు మీరు చెప్పండి, కోర్సు కాల వ్యవధి ఎలా ఉంటుందండి? సో కోర్స్ డ్యూరేషన్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ బట్టి సో వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోర్స్ మీద ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ మీద ఉండొచ్చు, లేదు కొన్ని ప్రోగ్రామ్స్ కంప్యూటర్ సైన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యూనివర్సిటీ అండ్ ప్రొఫైల్ బట్టి వాళ్ళు తీసుకునే కోర్స్ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ కోర్స్ అయినా సరే మినిమం 2 years కోర్స్ అనే మాస్టర్ కోర్స్ ఉంటుంది. సో కొన్ని కోర్సెస్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ వాళ్ళకి 3 semesters లేదంటే 4 semesters ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ కోర్స్ డ్యూరేషన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే మినిమం 1.5 years నుంచి 2 years వరకు కోర్స్ డ్యూరేషన్ అనేది మెయింటైన్ ఉంటుంది. ఓకే. అండ్ శేఖర్ గారు, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ గురించి మీరు ఏం చెప్తారు? అండ్ అంటే చాలా ఇలాంటివి కన్సల్టెన్సీ గ్రూప్స్ ఎన్నో ఉంటాయి అండ్ చాలామంది కూడా అక్కడికి ఫారెన్ పంపించి చదివిస్తామని చెప్తూ ఉంటారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ కొంతమంది మోసపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే వారి తల్లిదండ్రులకు కానివ్వండి, మీరు మీ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి ఎలాంటి మీరు భరోసానిస్తున్నారు? ఎస్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు అంటే లైక్ ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా యూనివర్సిటీకి అప్లై చేయడానికి కానీ ఒక టెస్ట్ తీసుకోవడానికి కానీ అంతగా అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కెరియర్ గైడెన్స్ తీసుకోవడానికి ఒక కంపెనీకి లైక్ ఎక్సెల్ అనుకోండి, ఒక కంపెనీకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి కెరియర్ గైడెన్స్ తీసుకొని ఆ కెరియర్ గైడెన్స్ ప్రకారంగా వాళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో ఆ కెరియర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు ఏదైతే కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి టర్మ్ని వాళ్ళు ఏంటంటే ఓన్లీ కౌన్సిలర్ చెప్పిందనే కాకుండా సేమ్ వాళ్ళు బేసిక్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. సో బేసిక్ రీసెర్చ్ అనేది చేసుకున్నట్టయితే వాళ్ళకి కంప్లీట్ ప్రాసెస్ గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, మా ప్రాసెస్లో మిస్టేక్స్ జరిగినాయని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్టూడెంట్ ఏదైతే కెరీర్ గైడెన్స్ తీసుకుంటాడో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, దాని గురించి రీసెర్చ్ చేసుకోవాలి, తనకి తను కూడా సెల్ఫ్గా ఒక రీసెర్చ్ చేసుకొని ఒక ప్రాసెస్ గురించి తెలుసుకొని అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వచ్చి కౌన్సిలర్ని అడిగి ఆ ప్రాసెస్ అనేది తెలుసుకొని స్టార్ట్ చేసుకున్నట్టయితే ఎక్కడ ప్రాబ్లమ్స్ జరగవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్, ఎక్సెల్లా అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ యూఎస్ఏ. సో యుఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మా చైర్మన్ వచ్చేసి అరవింద్ అర్సవిల్లి గారు. సో తను విజయవాడ తన నేటివ్ ప్లేస్. తను ఏంటంటే యుఎస్లో ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్కి ఇండియాలో 6 branches అవైలబుల్లో ఉన్నాయి. సో హైదరాబాద్లో తీసుకున్నట్టయితే సోమాజిగూడ, కూకట్పల్లి అండ్ మాదాపూర్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నియర్ బై సిటీస్ తీసుకున్నట్టయితే విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్ అండ్ బెంగళూరులో బ్రాంచ్ ఉంది. అండ్ రీసెంట్గా మనం దుబాయ్ నుంచి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఏంటంటే 250+ యూనివర్సిటీస్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అంటే ఇండియన్ స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఒక 25,000+ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని మనం ఇండియన్ స్టూడెంట్స్కి మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్కి ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా డౌట్స్ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే సో ఎంటైర్ ప్రాసెస్కి ఒక అవేర్నెస్ వచ్చే విధంగా వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెరియర్ గైడెన్స్ ఇచ్చిన దాని ప్రకారంగా స్టూడెంట్ ఒకసారి రీసెర్చ్ చేసుకొని తన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టెస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టెస్ట్ ప్రిపరేషన్కి ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వాళ్ళకి అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో సో ప్రతి డాక్యుమెంట్ గురించి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా కాలేజ్ నుంచి ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళ ప్రొఫెసర్స్ నుంచి ఎలా తెచ్చుకోవాలి, ఎస్ఓపి ఎలా రాయాలి, సో ఈ అప్లికేషన్ డాక్యుమెంట్స్ గురించి, ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ కూడా మనమే చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ
ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి, లోన్కి ఎలా వెళ్ళాలి, వెళ్తే ట్యూషన్ ఫీజెస్ ఏ టైంకి ఎంత పే చేయాలి యూనివర్సిటీకి, సో ఈ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీసాకి వెళ్ళే కంటే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, సో వీసాకి వెళ్ళేటప్పుడు ఒక వీసా ఆఫీసర్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా సమాధానం ఇచ్చుకోవాలి, సో ఇదంతా ఒక వీసా అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వీసా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ వీసా వచ్చిన స్టూడెంట్కి సో ఫారెన్ అనేసరికి ఇంటర్నేషనల్ ట్రావెల్, సో ట్రావెల్ గురించి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ట్రావెల్కి సంబంధించిన ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్, అంటే ట్రావెల్కి ఏమేమి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో లగేజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో ఏ టైంకి క్యాంపస్కి అప్రోచ్ అవ్వాలి, క్యాంపస్కి అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏమేమి రెడీ చేసుకోవాలి, ఎంత ఫీజెస్ రెడీ చేసుకోవాలి, ఇదంతా ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి క్యాంపస్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, క్యాంపస్కి అప్రోచ్ అయితే అకామిడేషన్ ఎలా చూసుకోవాలి, ఆన్ క్యాంపస్ అయితే ఎలా ఉంటుంది, ఆఫ్ క్యాంపస్ అయితే ఎలా ఉంటుంది, ఒక అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు స్టూడెంట్స్కి ఫారెన్ అనేసరికి ఇండియాలో అయితే పేరెంట్స్ డైరెక్ట్ వెళ్ళి యూనివర్సిటీకి కడతారు, బట్ ఫారెన్ యూనివర్సిటీస్కి ట్యూషన్ ఫీజెస్ కట్టాలంటే సో స్టూడెంట్స్ ఎలా పే చేయాలి, పేరెంట్స్ ఇక్కడ నుంచి ఎలా సపోర్ట్ చేయాలి, సో ఒకవేళ స్టూడెంట్ వెళ్ళేటప్పుడు వాళ్ళకు క్యాష్ క్యారీ చేయాలని అనుకుంటే సో ఫారెక్స్ అనేది అంటే మనం కరెన్సీ చేంజ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అండ్ ట్రావెల్ కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్న స్టూడెంట్కి ఒక కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి యూనివర్సిటీలో రిపోర్ట్ అయినంత వరకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్ అండి. అండ్ ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జర్మనీలో ఎవరైతే చదువుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో ఎక్సెల్లా ఈ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి తెలుస్తోంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారని థ్యాంక్ యూ. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ APN.